మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నీ స్థానం మారుతుంది, నీ స్థాయి దిగజారిపోతుంది. ఈ ఇంట్లో పెద్ద కొడుకు అనే స్థానం ఎప్పటికీ మారదు. పెద్ద కొడుకు మా అమ్మిచ్చే గౌరవంలోనూ ఎప్పుడు మార్పు రాదు. అవునవును, ఆఖరికి ఆ పెద్ద కొడుకు అనే స్థానం తప్ప మీకు ఇంకేమీ మిగిలేలా లేదు. నేనెప్పుడో చెప్పాను మీకు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చుంటే బాగుండేది అని. ఇప్పుడు చూడండి, ఆ కిరణ్ అన్ని బాధ్యతలు మీపైనే ఉంచి మీకేకంగా పని లేకుండా చేస్తున్నారు. కిరణ్ ఒక్కడే చాలని, కిరణ్ చాలా ఇంటెలిజెంట్ అని, అతనే మొత్తం చూసుకుంటాడులే అని మిమ్మల్ని ఇంటికి వెళ్ళమని చెప్పారా మీ అమ్మగారు? సంజయ్ మనసులో ఏదో అలజడి మొదలైనట్టు అనిపిస్తుంది. కిరణ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం తనకు నచ్చటం లేదా? చచ్చా, కిరణ్ విషయంలో సంజయ్ అలా ఆలోచించడు. కానీ కిరణ్మయ్య సంజయ్ కంటే కిరణ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు మాత్రం సంజయ్కి క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడొచ్చో కిరణ్మయ్య? మీరు నా రాక కూడా గమనించకుండా దీర్ఘాలోచనలో ఉన్నప్పుడు. ఇంతకీ ఏంటో అంత దీర్ఘాలోచన? సంజయ్ గురించే ఆలోచిస్తున్నాను. సంజయ్ గురించా? ఏముందంత దీర్ఘంగా ఆలోచించడానికి? కుడి ఎడమ అనే భేదం ఉన్నా మనం రెండు చేతుల్ని ఒకేలాగా చూడాలి. ఎందుకంటే రెండు చేతుల్లో ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు కాబట్టి. నేను నా రెండు చేతుల్ని సమానంగానే చూస్తున్నానే. నీ శరీరంలో ఉన్న రెండు చేతుల్ని నువ్వు సమానంగానే చూస్తున్నావేమో, కానీ నీ కడుపును పుట్టిన బిడ్డల్ని మాత్రం నువ్వు సమానంగా చూస్తున్నట్టు నాకు అనిపించటం లేదు. ఏ తల్లి తన బిడ్డల మధ్య వ్యత్యాసం చూపించదు. కానీ నువ్వు చూపిస్తున్నావుగా. అది మీ అభిప్రాయం కాదు, అదే నిజం. వాళ్ళని వేరువేరుగా చూస్తున్నా అని మీరెందుకు అనుకుంటున్నారు? ఈ మధ్య సంజయ్ కాకుండా అన్ని పనులు కిరణ్కి అప్పచెపుతున్నావు. సంజయ్ చేసే పనుల్లో కూడా కిరణ్కి పెద్దపీట వేస్తున్నావు. కిరణ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ సంజయ్ని ఇగ్నోర్ చేస్తున్నావు. నేను పనుల్ని డివైడ్ చేస్తున్నాను కానీ మనుషుల్ని కాదు. నీకు పనులు డివైడ్ చేస్తున్నట్టు అనిపిస్తున్నా నాకు మాత్రం నీ కొడుకులను చూసే దృష్టి మారుతుందేమో అనిపిస్తుంది. చూడండి, కిరణ్ తెలివైనవాడు, ఏ పనినైనా సమర్థవంతంగా చేయగలిగేవాడు. తను కొత్తగా ఆఫీస్కి వస్తున్నాడు కాబట్టి ఆఫీస్ పనులన్నిట్లో హెల్ప్ చేయాలనేది నా ఆలోచన. నిజమే అయి ఉండొచ్చు కిరణ్మయ్యి, కానీ మీరు అనవసరంగా ఇవన్నీ ఆలోచిస్తున్నారనిపిస్తోంది. చూడండి, కిరణ్ చాలా షార్ప్గా ఆలోచిస్తాడు, మేనేజ్మెంట్ కూడా బాగా చేయగలడు. అందుకే కిరణ్ అన్ని విషయాలపై పట్టు రావాలని తీసుకెళ్తున్నాను. సంజయ్ అన్ని విషయాలు తెలుసు, కానీ తనకంటే కిరణ్ అన్ని విషయాల్లోనూ సమర్థుడు. కిరణ్ మేనేజ్మెంట్ చూసుకుంటాడు, సంజయ్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటాడు. ఇందులో ఒకరిని తక్కువ చేయడం, ఒకరిని ఎక్కువ చేయడం లాంటివి ఏవీ లేవే. అది సంజయ్తో నువ్వు ముందే స్పష్టంగా చెప్పుండాల్సిందే. అమ్మ నన్ను తక్కువగా చూస్తుంది, తమ్ముణ్ణి ఎక్కువగా చూస్తుంది అని సంజయ్ మీకు చెప్పుకొని బాధపడ్డా? పిల్లలు అలాంటివి చెప్పుకునే దుస్థితి మనం కల్పించకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే మనం తెలియనట్టు ఉండిపోవడంలో అర్థం లేదు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావో సంజయ్కి చెప్పు. చెప్తాను, అందుకు టైం వస్తుంది. అయినా ఏంటి, ఇవాళ నన్నేదో కొత్తగా చూస్తున్నారా మీరు? నా పద్ధతి గురించి తెలీదా మీకు?
నా కొడుకులు నేనేం చేసినా ఏం మాట్లాడినా అర్థం చేసుకుంటారు. వాళ్ళకి నా గురించి బాగా తెలుసు. ఇక మీరు దీని గురించి ఆలోచించకపోతే మంచిది. కిరణ్మయి, నేను చెప్పేది నీకు అర్థం అవుతుంది, కానీ నీ పంతం నువ్వు మార్చుకో. నువ్వు చెప్పిందే అందరూ వినాలనుకుంటా. నీ ముందు తలదించుకుంటారు, తలాడేస్తారనే ఒక భ్రమలో బతుకుతున్నా. నీ మీదున్న ప్రేమతో, నీకిస్తున్న విలువతో అందరూ నిన్నే అర్థం చేసుకుంటారనుకుంటున్నా. అవతలి మనసుల్లో ఉండే భావాలని అర్థం చేసుకోవడానికి కనీసం ప్రయత్నం కూడా చెయ్యు. ఈ పద్ధతి నీకు ఎప్పుడో ఒకప్పుడు పెద్ద దెబ్బ ఎదురయ్యేలా చేస్తుంది కిరణ్మయ్య. నిన్ను ప్రేమించే నీ భర్తగా, నీ శ్రేయస్సు కోరే నీ శ్రేయోభిలాషిగా నీకు అలాంటి సందర్భం ఎదురుకాకూడదని మనసారా ఆశిస్తున్నాను. నువ్వు నీ తీరు మార్చుకొని అందరినీ అర్థం చేసుకునే రోజు రావాలని ఎల్లప్పుడూ కోరుకుంటాను. మొన్న నీకు కొత్త చీర కొనిచ్చాడు కదా, అదేంటో తెలుసా? ఆ రోజు తెచ్చినవి 2 చీరలు. అందులో ఆ ఉషాకి నచ్చిన చీర ఉషాకిచ్చి సెకండ్ ప్రయారిటీగా 2వ చీరని నీకు తెచ్చిచ్చాడు. నీకు క్షమాపణ చెప్పమని ఉష చెప్పుంటుందిలే, అందుకే చెప్పుంటాడు. ఏవైనా సరే ఉష మాటలకి తరుణ్ బాగా కట్టుబడి ఉంటాడు. అక్క, పాలు తీసుకో. నువ్వెందుకొచ్చావు? నేను నీ రూమ్కి రాకూడదా అక్క? గ్రహణం కోసం ఆ వెన్నెల ఎదురు చూడదు ఉషా. అంటే నన్ను నీ జీవితంలో ఒక గ్రహణంలా భావిస్తున్నావా అక్క? మరి కాదా? నీ నీడ సోకిన నా సంసారం నాశనం అయిపోతుంది. ఇప్పటికే నీ ఛాయలు నా సంసారం మీద పడి మా బంధం చుట్టూ ఒక ముళ్ళ కంచెలా చుట్టుకున్నాయి. నాకు తరుణ్కి మధ్య ఉన్న ఒక ప్రేమ పాసాన్ని తెంచడానికి చూస్తున్నావు. నువ్వు నాకు పొడిచిన వెన్నుపోటు చాలు. అలా అనకక్క. నేనెప్పుడూ నీకు మేలు చేసేదాన్నే కాని కీడు చేసేదాన్ని కాదు. అనవసరమైన అపోహల్లో పడి నన్ను ఒక ద్రోహిలా చూడకు. అపోహలా? నా కళ్ళతో నేను చూసినవన్నీ అపోహలా? నువ్వు నా జీవితాన్ని నాశనం చేయడానికి చేసిన పనులన్నీ అపోహలా? నన్ను తెలివిగా ఏమార్చడానికి ప్రయత్నించుకు ఉషా. అక్క, మన కళ్ళు కూడా మనల్ని ఒక్కోసారి మోసం చేస్తాయి అంటారు. నువ్వు ఆ పరిస్థితుల్లో ఉండి నిజాన్ని చూడలేకపోతున్నావు. వద్దు! నువ్వు ఏం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా లేను. నువ్వు కనిపిస్తే చాలు పాపం తగిలినట్టు అనిపిస్తుంది. నువ్వు ఎదురైతే చాలు ఎక్కడలేని చిరాకుతో ఒళ్ళంతా మండిపోతుంది. నువ్వు నా కంటికి కనిపించకు ఉషా, వెళ్ళిపో. నాకేం కావాలన్నా పండు దుర్గా చూసుకుంటారు. నీ సేవలు నాకు అవసరం లేదు.